అయ్యో అతనికి దేవుడు పట్టేశాడు, ఏదో దెయ్యం పట్టింది, ఏదో శాపం పట్టింది, ఇట్లాంటి మాటలు మనము మన రోజువారీ జీవితంలో మన ఊర్లలో చాలా చోట్ల వింటూ ఉంటాము. ఇవన్నీ కూడా సిజోఫ్రీనియా అనే ఒక మెదడుకు సంబంధించిన ఒక వ్యాధి లక్షణాలని మీకు తెలుసా? ఇది బ్రెయిన్ కి సంబంధించిన ఒక మెంటల్ డిజార్డర్. ఇందులో మనిషికి వాస్తవానికి మరియు ఊహకి మధ్య తేడాని గుర్తించలేకపోతాడు. అంటే ఒక మనిషికి మాటలు వినపడకపోయినా ఎవరో మాట్లాడుతున్నట్టు మాటలు వినపడుతూ ఉంటాయి. అక్కడ ఎవరు లేకపోయినా ఎవరో ఉన్నట్లు దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళకి చాలా ఎక్కువ అనుమానాలు ఉంటాయి. ఏదో జరుగుతుంది, ఎవరో ఏదో చేస్తారేమో, హాని ఏమైనా ఉందేమో అనే అనుమానాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో ఈ కారణాల వల్ల ఆ వ్యక్తి ప్రవర్తనలో చాలా మార్పులు అనేది మనకు కనబడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మన సమాజంలో వీటిని మతపరమైన సమస్యగా భావించి ఆ పేషెంట్ ని ఇక్కడక్కడ తిప్పి ఆలస్యం చేస్తారు. దీనివల్ల ఆ పేషెంట్ కి ట్రీట్మెంట్ చాలా ఆలస్యం అవుతుంది. దానివల్ల పేషెంట్ యొక్క పరిస్థితి మరింత కష్టం అవుతుంది. మెడిసిన్స్ తో పాటు సైకలాజికల్ థెరపీ ఇంకా కుటుంబ సహాయంతో ఈ సమస్యని చాలా వరకు నయం చేయొచ్చు. మెదడు సమస్యని మత సమస్యగా చూడొద్దు. అర్థం చేసుకొని ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.